ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 13వ అధ్యాయము 12-13 వచనాలు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. లూకా సువార్త 13వ అధ్యాయము 12-13 వచనాలు. దేవుడు నిన్ను చక్కగా నిలవబడాలని కోరుతున్నాడు. నీ ఇంటిలో, ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, ప్రతి చోట తిన్నగా నిలవబడాలి. ప్రభు కొరకు, నీ విశ్వాసం కొరకు, దేవుని వాక్యం కొరకు, నీ మనస్సాక్షి కొరకు నిలవబడాలి. నిలవబడాలని నీవు కూడా కోరుకోవాలి. దావీదు భక్తుడు కూడా కోరుకుంటున్నాడు. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. అద్భుతం ఏమిటంటే చక్కగా నిలవబడినట్లు చేస్తున్నాడు. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారుగాను, నా ఆజ్ఞలను గైకొని వారుగాను మిమ్మును చేసేదను. ప్రియ దేవుని బిడలారా, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను అని హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 27 వచనం. నేను సాగిల పడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత, హెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనము, 3వ అధ్యాయము 24వ వచనము. అయితే ఇప్పుడు రక్షించబడిన ఆత్మను పొందుకున్న మనలోనే ఆత్మ ఉన్నాడు కనుక ఎప్పటికప్పుడు మనల్ని నిలబెట్టుతూ ఉన్నాడు. కేవలము మనము కోరుకోవాలి, నోటితో ఉచ్చరించాలి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు అని బైబిల్లో ఉంది కదా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు మనము వంకరగా, వాక్య విరోధముగా, లోకానుసారముగా నడుచుకోవాలని వాడెప్పుడు ప్రేరేపిస్తూ శోధిస్తూ ఉంటాడు. మీరు ఆత్మీయతలో తిన్నగా ఉండడానికి వాడు ఇష్టపడడు. వంకరిగా, వాక్య విషయంలో వంకరిగా, ప్రార్థన విషయంలో వంకరిగా, మందిరానికి వచ్చే విషయంలో వంకరిగా, క్రమాలు నడిచే విషయంలో వంకరిగా ఉండాలని ఎప్పుడూ కూడా వాడు మీ ఎడల ఆలోచన కలిగి ఉంటాడు. సాతానుడు యేసు ప్రభువాన్నే శోధించాడు కదా. నమస్కారం గనక చేస్తే లోకరాజ్యాలన్నీ ఇస్తానని చెప్పాడు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే యేసయ్య వానిని గద్దించారు. అయితే అనేక మంది దేవుని బిడ్డలు తిన్నగా నిలవబడి ఆయనను మహిమపరిచారు. మొర్దెకైను యూదుడు ప్రధానమంత్రికి సాగిలపడి నమస్కారం చేయడానికి మొర్దెకై ఒప్పుకోలేదు. అంటే వంకరగా ఉండడానికి, వాక్యానికి విరుద్ధంగా ఉండడానికి ఇష్టపడలా. ప్రియ దేవుని బిడ్డలారా, దానికి ఫలితంగా మరణశిక్ష వచ్చింది. నేను యూదుడును గనక ఆ పని చేయజాలని చెప్పాడు కనుక దేవుడే గొప్ప ప్రమాదం నుండి తప్పించారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు రాజు నిలబెట్టించిన విగ్రహానికి నమస్కరించనందున అగ్నిగుండములోనే వేయబడ్డారు. కనుక అయినా వారు కాలిపోలేదు. అగ్ని ఎంతో ఆశ్చర్యకరంగా వారి దేహం పైనున్న కట్లు కాల్చివేసింది. దేవుడే తన బిడలతో ఉండడానికి 4వ వ్యక్తిగా అగ్నిగుండములో కనబడ్డాడు. రాజు సహితము 4వ వ్యక్తి దేవదూతల రూపమును పోలి ఉన్నదని చెప్పాడు. యేసు ప్రభువారే అచ్చటకు వచ్చారు. అనగా నువ్వు తిన్నగా నిలబడినప్పుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొన్ని మొర్దెకై లాంటి మొర్దెకైకి మరణం సంభవించిన దేవుడే లాస్ట్ మినిట్లో తప్పించారు కదా. అగ్నిగుండంలో వీళ్ళని పడేయడానికి గల కారణం వీళ్ళు ఆ బొమ్మకి మొక్కనందున. కానీ దేవుడు లాస్ట్ మినిట్లో తప్పించాడు కదా. వీళ్ళు అన్నమాట, తప్పిస్తాడు, తప్పించకపోయినా ప్రభు కొరకే మేము హతసాక్షులం అవుతాం అని మాట్లాడారు. కనుక ఈ ఉదయకాలమందు
ప్రభు చెప్తున్న మాట ఏమిటి అంటే, నీకు విడుదల కావాలి, సాతాను ఆత్మ నుండి విడుదల కావాలి, నీ ఆత్మీయతలో వంకరతనము కలగకుండా నీ ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సమాజ మందిరంలో నడుము వంగిపోయిన ఆ స్త్రీని చూచి ప్రభు ఎంతో దుఃఖపడ్డారు. నడుము మీద చెయ్యి వేయగా లేచి తిన్నగా నిలవబడిను. అయితే సమాజ మందిరపు అధికారి కోపపడి, వేరే రోజు రావచ్చు కదా, ఈ రోజు స్వస్థపరచకూడదు కదా అన్నాడు సమాజ మందిరపు అధికారి. యేసయ్య ఆ రోజు నడు వంగిపోయిన ఆవిడిని బాగు చేశారు. ఈ రోజు విశ్రాంతి దినం కదా, ఈ రోజు అసలు నువ్వు ఎందుకు రావాలి మందిరానికి అని ఆవిడిని, ఈ రోజు ఎందుకు నువ్వు స్వస్థపరిచావు, విశ్రాంతి దినం కదా అని ప్రభుని అన్నాడు సమాజపు అధికారి. వారి దృష్టిలో డాక్టర్ చేసే వైద్యం కూడా ఒక పని. యేసు స్వస్థపరిచాడు కాబట్టి అది కూడా పనియే. అనేకులు ఇలాగున తప్పు సిద్ధాంతాలతో ఉన్నారు. యేసు ప్రభువారు స్వస్థపరచడము అది పనా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువే 7వ రోజు అనగా సబ్బాతును ఆచరించినప్పుడు మనం ఎందుకు ఆచరించాలి, ఇది మా సిద్ధాంతం అని మాట్లాడేవాడు కూడా లేకపోలేదు. అలా మాట్లాడమాకండి. బైబిలు సత్యాన్ని మాట్లాడండి. స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు ముసుగు వేసుకోవలెను అని పౌలు రాశాడు. అంటే ప్రార్థన చేయమనే కదా, ప్రవచించమనే కదా. స్త్రీలు ప్రార్థన చేయకూడదని బైబిల్లో ఎక్కడా కూడా లేదు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రకంగా రకరకాలుగా బోధన కూడా వంకరగా చేసి, ఆదివారము చెయ్యి వేసి ప్రార్థన చేయకూడదు, స్వస్థత కోసం ప్రార్థన చేయకూడదు కనుక అది పని కాదు, ఆరాధన ఒక భాగం కనుక గమనించండి. 18 ఏండ్ల నుండి సాతానుడు బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతడితో చెప్పాను. 13వ అధ్యాయము 16వ వచనము లోకాస్వార్తలో, మందిరములో ఉన్నది గాని బంధించబడి ఉంది, వంగిపోయి ఉన్నది. దేవుని కొరకు సాక్ష్యమిస్తూ గొప్ప కార్యాలు చేయవలసిన నీవు మూలనబడి ఉండుట ఎంత విచారము. తల్లి సంఘము, తండ్రి సంఘము అని మాట్లాడవద్దు, వాక్యానుసారంగా మాట్లాడండి. తిన్నగా నిలవబడి దేవుని మహింపరచండి. భూలోకమును తల్లకిందులు చేసిన వీరు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారని పౌలు శీలల గురించి వ్రాయబడింది కదా. అబ్రహాము కుమార్తె ప్రియ దేవుని బిడ్డలారా కాని బంధకాలలో ఉన్నది. క్రైస్తవ కుటుంబాలలో పుడితే చాలదు, ఆదివారం చర్చికి వెళితే చాలదు, బాప్టిజం పొందితే చాలదు, మారు మనసు పొందాలి. మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపముతో ప్రభువును క్షమాపణ కోరుకొని దేవుని తట్టు తిరగాలి. ప్రభు లాజరు సమాధిలో నుండి బయటికి పిలిచినప్పుడు అతని కట్లు విప్పి అతని పోనీయుడనినో. అనేక మంది క్రైస్తవులు బంధించబడి ఉన్నారు, ఆత్మ జీవితంలో వంగిపోయి ఉన్నారు. ఎడుబడితే అటు తప్పు సిద్ధాంతాలకు, అన్యాచారాలకు కొట్టుకుని పోతున్నారు. దేవునిలో అనేకుల్ని ఆనందించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వాదంగా ఉండు, దేవుడే అబ్రహాంతో చెప్పారు కనుక నిన్ను ఆశీర్వదించేదను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు అబ్రహాంతో చెప్పారు కదా. కనుక విడుదల పొందుట మాత్రమే కాదు, నీవు ఒక విడుదల కర్తగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. కనుక ఎంతకాలము నీ వంగిపోయి ఉంటావు? ఆత్మీయమైన విషయాల్లో, క్రమాల విషయంలో, భక్తి విషయంలో ఏ ఒక్కడి సరిగ్గా లేకుండా, ప్రార్థనలో కరెక్ట్గా లేకుండా, వాక్యానుసారమైన జీవితంలో కరెక్ట్గా లేకుండా, దేవునికి ఇచ్చే విషయంలో కరెక్ట్గా లేకుండా, మరి ఏ విషయంలో కరెక్ట్గా తిన్నగా నిలబడతావు? ప్రభు ఈ ఉదయకాలమందు అన్ని విషయాలలో తిన్నగా ఉండాలి అని కోరుకుంటున్నారు. ఎజ్కేల్, నువ్వు తిన్నగా నిలవబడుము, నేను నీతో మాట్లాడేదను అని అన్నారు. కనుక ఈవిడ మందిరములో ఎలా ఉంది? 18 ఏళ్ళ నుంచి అంటే నడుము వంగిపోయి ఒక మూల ఉంది. కనుక ఈ రోజున మీరు కూడా 18 ఏళ్ళు అవ్వచ్చు, 28 ఏళ్ళు అవ్వచ్చు, 30 ఏళ్ళు అవ్వచ్చు, ఏ విషయంలో కూడా చురుకైన పాత్ర కాకుండా ఏదో వచ్చి రానట్లుగా, నడుము వంగిపోయినట్లుగా, అసలు ఉన్నారో లేదో అన్నట్లుగా ఉండొద్దు.
ఇప్పుడే విడుదలిస్తున్నా, ఈ విశ్రాంతి దినమంది, ఈ ఉదయకాలం అంది మీకు విడుదలిస్తున్నా అని మాట్లాడిన దేవుడు ఈరోజు మనందరికి కూడా విడుదలిచ్చి తిన్నగా నిలబెట్టుకొని ఆయన పనిని మన ద్వారా ముందుకు నడిపించును గాక. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు మాకు దీవెనకరముగాను ఆశీర్వదకరంగా ఉంచి ఇంక ఎవరు నడుము వంగిపోయిన స్థితిలో ఉన్న ఇప్పుడే వారిని నిలబెట్టి ప్రభు ఒక మూలన కాకుండా అన్ని విషయాలు చురుకైన పాత్రగా ప్రభు వారి ద్వారా మీ సువార్తను అనేకులకు తీసుకెళ్ళడానికి అబ్రహాములాగా అనేకులకు దీవెనకరముగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సాతాను శక్తుల నుండి విడుదల కలుగును గాక, బంధకాలన్నీ విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. వారికి కలిగిన అనారోగ్యం విడుదల కలుగును గాక, వారి ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఏ మేలు జరగకుండా సాతానుడు అభ్యంతరం కలిగిస్తున్నాడు, వారికి ఆ విషయంలో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజు చేసుకుంటున్న బిడ్డలందరినీ ప్రభు దీవించి ఆస్వాదించి ఇలాంటి సంవత్సరాలు అనేకమైన కృప దయచేసి ప్రతి ఒక్క విషయంలో మేలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. అలాగే కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళకు కూడా మన ఛానల్ అందరికీ పరిచయం చేయండి, మీ బంధువులందరికీ. ఓకే, గాడ్ బ్లెస్ యూ.